విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ ప్రస్తుతం కానీ వాళ్ళు ఎంతసేపు వ్యక్తిగత ప్రయోజనాల గురించి పనిచేశారు కానీ ప్రజల గురించి పనిచేయలేదనేటువంటి అంశం ప్రజల్లో బాగా తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి. ప్రజల్లో మార్పు రావాలి, ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందాలి, రాజధాని అందరిది కావాలి, కొందరిది కాకూడదు, ప్రతి ఇంటికి ఉపయోగపడేలాగా మేనిఫెస్టో రూపొందించారు. మహాలక్ష్మి పథకం అని చెప్పి ఈ రోజున ఆడపిల్లలకి పెళ్లి చేసుకునేటప్పుడు ₹1,00,000 ఇస్తారనేటువంటి అంశం ప్రచారంలోకి పోతే విస్తృతమైనటువంటి స్పందన వచ్చింది. అలాగే అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం ఏర్పడినటువంటి 6 నెలల్లోనే భర్తీ చేస్తామన్నటువంటి అంశం యువతని బాగా ప్రేరేపిస్తూ ఉంది. అట్లాగే మీరు చూసుకుంటే ప్రతి ఇంటికి ₹10 లక్షల బీమా ఏర్పాటు, నిత్యావసర సరుకుల కొనుగోలుకి నగదు బదిలీ వంటి అంశాలు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలు కూడా అడుగుతున్నారు, టీడీపీ మేనిఫెస్టో పెట్టలేదు ఏంటండి, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో పెట్టలేదు ఏంటండి అని. అసలు ఆ పార్టీలు అవినీతి పునాదుల మీద ఏర్పడినటువంటి పార్టీలు, అవినీతి ఎజెండాగా పనిచేస్తున్నటువంటి పార్టీలు కాబట్టి వారికి మేనిఫెస్టో ఏముండదు, ప్రజలను మోసం చేసే అంశాలే మేనిఫెస్టోగా ఉంటాయి. కానీ జనసేన పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఉపయోగపడేటువంటి మేనిఫెస్టో అనేది కూడా మేము విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మరొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రం చతుర్ముఖ పోటీ ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీకు ప్రధానంగా ఎవరితో పోటీ ఉంటుంది ఈ నియోజకవర్గంలో అనుకుంటున్నారు? పోటీ నీతికి అవినీతికి, అన్యాయానికి న్యాయానికి, అవకాశవాదానికి ప్రజావాదానికి, అవినీతివాదానికి నీతివంతమైనటువంటి వాదానికి, పోరాటానికి ఉద్యమానికి అట్లాగనే అవకాశవాదానికి మధ్య ఈరోజు ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. మీరు చెప్పాను ఇంతకుముందే, జలీల్ ఖాన్ గారు పచ్చి అవకాశవాది, ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి పోయి అవినీతి పనులు చేస్తున్నటువంటి వ్యక్తి. ఇంకొక పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఆయన ఒక పచ్చి అవకాశవాది. ఆయన ఏ పార్టీలో ఉంటారో, ఏ రోజు ఏ పార్టీలో మారిపోతారో తెలవనటువంటి వ్యక్తి. ఇంకొక పక్కన ఇండిపెండెంట్ అభ్యర్థి సేవ మొత్తం కూడా మాయని ప్రజలందరూ అంటూ ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే వారు సేవలు చేసి అత్యధికంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అంత డొల్లని కూడా ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి పోటీ మీకు చెప్పా, జనసేన పార్టీతోనే అందరూ తలపడుతున్నారు. టీడీపీ కూడా ఏమంటుంది, మా ప్రత్యర్థి జనసేన అంటుంది. వైఎస్ఆర్సీపీ మా ప్రత్యర్థి జనసేన అంటుంది. ఇలా మాటలు మాట్లాడుతున్నారంటే మా గెలుపు ఇప్పటికే ఖాయం తథ్యమని భావిస్తా ఉన్నాం. మొత్తంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు ఖాయమని కూడా పోతన మహేష్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నీతికి న్యాయానికి మరోవైపు అవినీతికి మధ్య ఇక్కడ పోరాటం జరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ ముస్లింల ద్రోహి అనే అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ తీవ్రవాది అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో రమేష్, 99 టీవీ, విజయవాడ. Please subscribe New Waves.